స్టార్ట్ చేసింది. నిన్ననే చూసింది సిపిఎస్ని పునరుద్ధరించాలి. వీటిలోకి ఏంటంటే మెడికల్ డిపార్ట్మెంట్కి, విద్యుత్ డిపార్ట్మెంట్కు, బ్యాంక్ ఎంప్లాయీస్కు, ఎల్ఐసి వీళ్ళకి మాత్రమే ట్రేడ్ యూనియన్ హక్కు. మిగతా వాళ్ళంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి. మిగతా వాళ్ళకి ట్రేడ్ యూనియన్ హక్కులు ఉండవాలి. మీ అదృష్టం ఏంటంటే మెడికల్ వాళ్ళకి ట్రేడ్ యూనియన్ ఉండదు, మిగతా వాళ్ళకు ఉండదు. విద్యుత్ రంగంలో కూడా ట్రేడ్ యూనియన్, బ్యాంకింగ్, పోస్టల్, ఇన్సూరెన్స్ ఇట్లా. అయితే వీళ్ళకి కూడా ఏంటంటే ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకి 18,000 రూపాయలు వేతనం ఇస్తారు. మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు అది ఇవ్వట్లేదు, పరిమారం జరిగింది. ఇప్పుడు కీలకమైనటువంటి పాత్ర ఆరోగ్య శాఖలో వీళ్ళు ఉన్నారు. సరే, ఎవరు రేపు కాకపోతే జలైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వం ఏదో ప్రభుత్వ అధికారంలో అంటున్నాను. సో పెరిగిన వేతనాన్ని అంటే మీ శ్రమకి తగ్గట్టుగా వస్తుంది అని కలుస్తున్నాను, రావాలి అని కోరుకుంటున్నాను. ఇక మీదట కూడా మంచిగా మీరు ఇప్పటివరకు ఎలాగో చేశారు, ఇక మీదట కూడా ఎలాంటి అశ్రద్ధ చూపించకుండా మీ పనిలో భారం అనుకోకుండా ఇష్టంగా పనిచేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. ఒక్కటే అమ్మ, మన హక్కుల కోసం పోరాడితేనే విజయాన్ని సాధిస్తాం. మేము మాత్రం ఇంట్లోనే కూర్చుంటాం, పోయేటోళ్ళు పోతారు అనుకోకుండా సంఘటితంగా ఏ పోరాటం చేసినా అందరూ కలిసి పోరాడితేనే దానికి విజయం అవుతుంది. మీకు కూడా జీతాలు పెరిగి మాకు కష్టపడుతూ కాకుండా ఇష్టంగా పనిచేసేటట్టు తయారవుతారని కోరుకుంటూ మీకు అతి త్వరలోనే జీతాలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యాపేట అర్బన్ హాస్పిటల్ మన అంబేద్కర్ నగర్లో మెడికల్ ఆఫీసర్ గారికి ఇప్పుడే మెమోరాండం ఇవ్వడం జరిగింది. వీరి సమస్యల్ని రేవంత్ రెడ్డి గారు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆశా యూనియన్ ఏర్పడే నాడు వీళ్ళకి 40 రూపాయల ఇచ్చేవాళ్ళు, జీతం కూడా కాదు అది, భోజనాల ఖర్చు టీఏడిఏ లెక్క ఇచ్చేవాళ్ళు. ఆ రోజు డాక్టర్ల దగ్గరికి అందరూ వచ్చి ఇట్లా ఆశా డేకి వచ్చి మీటింగ్ పెట్టి మాట్లాడుతున్న సందర్భంలో చివంల కానీ ఆత్మకూరు పెనుబాటు డాక్టర్లకు ఒక వివాదం కూడా జరిగింది. వీళ్ళు స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలు స్వచ్ఛందంగా చేస్తారంటేనే వీళ్ళకి పోస్ట్ ఇచ్చినాం. మీరేందండి గురూజీ గారు, మీరు వచ్చి వీళ్ళకి యూనియన్ అనేది ఒక లింక్ పెడుతున్నారు, వీళ్ళు మాకు అవసరమే లేదు అని చెప్పేసి వీళ్ళు ఏమైనా టీబీ పేషెంట్లకు, హెచ్ఐవి పేషెంట్లకు ట్యాబ్లెట్లు ఇవ్వడానికి పెట్టుకున్నాం మేము అని చెప్పేసి ఆ రోజు అధికారులకు నాకు వివాదంగా జరిగింది. నేను అప్పుడు ప్రశ్నించాను వాళ్ళని, మీకు 1,50,000 1,00,000 రూపాయల జీతం ఉంది, మీరు చేసేది సర్కారు కొలువు, వాళ్ళు చేసేది ప్రజల పని, సర్కారు పని. మరి మీకు 1,00,000 రూపాయలు 50,000 రూపాయల జీతం ఏంది, వాళ్ళు 40 రూపాయలతో చేసేది, వాళ్ళ కుటుంబం లేరా, పిల్లలు లేరా అంటే సర్కారుని అడుగుతున్నాం. మీ వేతనాల నుంచో మీ కష్టం నుంచో డబ్బులు అడగట్లేదు, మీ ఆస్తులు మీకు ఇవ్వనట్లేదు, మేమేమైనా గవర్నమెంట్ సర్కారుని అడుగుతా ఉన్నాం కాబట్టి యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం అంటే అప్పుడు వాళ్ళు కూడా సహకరించి సంతోషంగా సహకరించడం అనేది జరిగింది. ఆ తర్వాత 400 ప్రకటించారు, ఆ తర్వాత 2,000 రూపాయలు, ఆ తర్వాత 4,000, ఇట్లా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 9,500. అయితే అదే వేతనాన్ని పారితోషికంగా కాకుండా ఫిక్స్డ్ వేతనం వేయాలని చెప్పేసి డిమాండ్ అనేది దీర్ఘకాలిక డిమాండ్గా ఉంది. రేవంత్ రెడ్డి గారు వస్తే ఆశా సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష వాదాలను ఏం మాట్లాడిండు, మా అధికారంలోకి వస్తే 18,000 ఇస్తాం, ఇలా 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చారు. అదే రెగ్యులర్ ఎంప్లాయీస్కి 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చినారు. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ అర్హులైన ఉంటే వాళ్ళని ఆశాగా తీసుకుంటారు. అక్కడ మట్టి ఖర్చులు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అక్కడ అన్నారు. అందుకే మట్టి ఖర్చులు కూడా 20,000, మనకు 30,000 ఇక్కడ అడుగుతా ఉన్నాం. ఎవరైనా చేతగాక 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో ఎవరెవరికి అర్హులైనటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వాలి. దానితో పాటు ప్రమాద బీమా కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా సౌకర్యాలతో పాటు వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది కంపల్సరీ ఇవ్వాలి. వెయిటేజ్ ఇచ్చి ఏఎన్ఎం పూర్తయిన వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చి వాళ్ళని ఏఎన్ఎం పోస్టులో భర్తీ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వేతనం పరిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాలో ఎట్లయితే ప్రభుత్వం పరిష్కరించిందో ఆయన శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకమైనటువంటి పరిష్కారం చేసి వేతనాలు చేస్తారని మేము కోరుకుంటాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసెంబ్లీ ముందర పెద్ద ఎత్తున ధర్నా జరిగింది, ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద జరిగింది హైదరాబాద్లో. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లు, అన్ని డిఎస్పీ కార్యాలయాల వద్ద కూడా
భవిష్యత్తులో ఆందోళన ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత. ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం 20,000, ఫిక్స్డ్ వేతనం 20,000, ఫిక్స్డ్ వేతనం 20,000. వర్ధిల్లాలి ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత.